గురించి ఇక్కడ ఆలోచిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు చాలా సంతోషం కలుగుతుంది, చాలా ఆనందం కలుగుతూ ఉంది. ఈ ఆనందం బోధిస్తుండగా మీకు కలగాలని ఆశిస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాక్యాన్ని సిద్ధపడుతున్నప్పుడు నేను సిద్ధపడతాను, ఆనందిస్తాను, బ్రహ్మాండంగా వస్తాను. దేవుడు వచ్చిన తర్వాత తీసుకుంటాను. మీకెవరికి ఆశ కాదు, మీకెవరికి ఆనందాన్ని కలిగించు. దాంతో చాలా నిరాశ అయిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే నాకు ప్రార్థనగా నాలో కలిగిన ఆనందము, సంతోషం తర్వాత దైవికమైన ఆవేశం నీలో కూడా కలగాలని నేను ఆశిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. మనం ఇంకా మొదటి అధ్యాయంలోనే ఉన్నాం. మొదటి అధ్యాయం విధానం చెప్పుకున్నాం. ఇది 3వ వచనం నుండి 14వ వచనం వరకు ఒకే ఒక వాక్యం, సింగిల్ సెంటెన్స్, ఒకే ఒక వాక్యం. అందులో 201 పదాలు, అనగా ఇంగ్లీష్లో తెలుగులో కాదు కానీ ఒరిజినల్గా గ్రీక్ భాషలో 201 పదాలు అపోస్తలుడైన పౌలు వాడాడు. అవన్నీ కూడా చూసినప్పుడు పౌలు పత్రిక ప్రారంభంలో దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని కొనియాడుతూ ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. కూర్చొని రాయడం వేరు కానీ పౌలు చూసినప్పుడు లోపల దేవుడు చేస్తున్న కార్యాలతో, దేవుని యొక్క కృతజ్ఞతలు, దేవుని యొక్క ఆశీర్వాదాలన్నింటినీ ఒకసారి తలపోసుకుంటూ వాటన్నిటి విషయమై ఎంతో భావావేశంతో, ఎంతో ఆనందంతో, సంతోషంతో ఈ మాట ఒకదానిలో కోరుకుంటూ వచ్చేస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 201 2201 nouns, verbs, adverbs, adjectives, prepositions, conjunctions ఇలాంటివన్నీ కూడా ఒకదాని మీద ఒకటి కోరుకుంటూ వస్తాయి. అనగా తెలుగులో చెప్పాలంటే నామవాచకాలు, క్రియాపదాలు, క్రియా విశేషణాలు, విశేషణం, విభక్తి ప్రత్యయం, తర్వాత సముచ్చయం అనగా కలిపి వేసే చర్య. మరి మనకి ఇంగ్లీష్లో వాళ్ళ అర్థం జరిగింది మాట కూడా. మరియు తర్వాత సముచ్చయం అంటే కలిపి వేసే చర్య, అలాగే కంజంక్షన్ అనగా కాబట్టి, మరియు, అండ్ అనే అలాంటి పదాలు ఇవన్నీ కలిపి 201 పదాలు అక్కడ ఉన్నాయి. వాటన్నింటినీ పౌరులు ఒకేసారి ఒక సెంటెన్స్ లో మాట్లాడతారు. ఊపిరి బిగబట్టి గొప్ప 201 మాటలు పలికాడు. 3వ వచనం నుంచి 14వ వచనం వరకు ఒకే ఊపిరిలో మాట్లాడిన పరిస్థితి బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మనం ఆ మాట్లాడిన ఆ కొద్ది మాటలను ఇదిలో మరొకసారి కొంచెం ముందు వెళ్ళాలని ఆశిస్తున్నారు. 2 వారాలుగా మీకు చెబుతూ ఉన్నాను. అది తర్వాత మాట్లాడతానని మరి ఎక్కువ వాయిదాలు ఎక్కువగా ఈరోజు మాట్లాడేస్తాను. ఏమిటో తర్వాత మాట్లాడతానని చెప్పారు. అది మీరు చెబితే మీరు అది ఫాలో అవుతుంటే నాకు అర్థమవుతారు. ఏది తర్వాత చెప్తారని చెప్పి ప్రతివారం అన్నాను. ప్రతివారం ఒకదానికి కొడుకుడికి వెళ్ళిపోయారు. 2 తర్వాత మాట్లాడతారన్నాను. ఎవరైనా చెప్పగలిగితే నా జీవితం ధన్యం. సాక్షాత్ దేవుని పొందరాలు, సాక్షాత్ మనం విన్నాం, కృపలు మనం చూసాం. ఎవరికి చెప్పాలా అది వ్యాపించదు. తర్వాత మాట్లాడుతానన్నా ఆ తర్వాత మాట్లాడతారా మాకేం కలుగుతున్నారు కదా మీరు ఏంటమ్మా ఈ పర్వాలు కావాలి. మూడవ వచనం మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములు మనకు అనుగ్రహించను. ఇప్పుడు జ్ఞాపించదా? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములు ఆయన మనకు
క్రీస్తు నన్ను అనుగ్రహించారు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఈ మాట మొట్టమొదట నేను ఎప్పుడు విన్నానంటే వివరాలు చెప్పాను. తంజమా గురించి పావులో మీటింగ్స్ జరుగుతున్న సభలు జరుగుతూ ఉన్నాయి. ఆ మీటింగ్స్కి ఒక తెలుగు సభలు మెడ్రాస్ నుంచి వచ్చారు. ఆయన డాక్టర్ హెన్రీ జోసెఫ్ గారని వారు బోధిస్తూ ఉన్నారు. నేను వారికి తర్జుమా చేస్తూ ఉన్నాను. ఆయన ఈ వాక్యాన్ని తీసుకున్నారు. వాక్యం తీసుకొని మాట్లాడుతూ మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి దేవుడు స్తుతింపడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించారు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించారు. అయితే మాట్లాడుతున్నప్పుడు తర్జుమా చేస్తున్నప్పుడు సాధారణంగా తర్జుమా చేస్తున్నప్పుడు నేను ఆలోచించను. అలాగే వేరే ఆలోచన ముందు పూర్తిగా బోధిస్తున్న వ్యక్తి యొక్క మాట వినడం, ఆ మాటలు తర్జుమా చేసే పని. మరి వేరే ఆలోచించడం మొదలు పెడితే మరి ఈ ప్రసంగం వెళ్ళిపోతాయి. కానీ ఆ మాట అనగానే నాలో వెంటనే ఒక ఏమంటాం ఈ రిఫ్లెక్స్ రియాక్షన్. ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం అన్నప్పుడు వెంటనే లోపం కలిగిన ఆ రియాక్షన్ రిఫ్లెక్స్ ఆత్మతో రాసిపోతే ఈ లోపం మనకి ఏం పనికి వస్తారు అని వెంటనే తలపు కలిగింది. ఆ తలపు కలగగానే అది తర్జుమా చేయలేదు. ఆయన చెప్పిన తర్జుమా చేశారు. కానీ నేను ఆ తలపు ఉన్నది ఆయన తెలిసినట్టుగా ఆయన అన్నారు. అనుకుంటారు ఒకవేళ ఆత్మ సంబంధం ఆశీర్వాదం అంటే ఇప్పుడు లోకంలో మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అనుకుంటారేమో అని అన్నప్పుడు లోపల అనుకున్నాను. అనుకున్న తర్వాత చెప్పాడు, ప్రతి ఆశీర్వాదం కూడా ఈ లోకంలో మనం అనుభవించే ప్రతి ఆశీర్వాదం మొట్టమొదట ఆత్మ సంబంధమైనది, ఆత్మీయమైనది. ఆ తర్వాత ఈ భూ సంబంధంగా అది వస్తుంది అన్నప్పుడు ప్రసంగం అయిపోయింది. ఆ ఒక్క మాట నాలో మిగతా ప్రసంగంతో గుర్తులేదు. కానీ ఈ ఒక్క మాట నన్ను పట్టుకోండి. నిజమైన ప్రతి ఆశీర్వాదం ఆత్మ సంబంధమైన నిజమైన అని దాని గురించి చాలా వరకు చదవడం, పరిశోధించడం చేశారు. అది వల్ల ఈ ఎఫ్ఎస్సీ ఇప్పుడు చూస్తున్నప్పుడు మరొకసారి అది జ్ఞాపకానికి వచ్చి దాని గురించి మన పరిశీలనగా చదివి ఇది ఉదయకాలంలో దాని మీతో మాట్లాడుకున్నానని చెప్పి మనం చేస్తా ఉన్నాను. ఇది చూసినప్పుడు 3 నుండి 14 వచనాలు ఈ భాగంలో ఈ మొదటి భాగం అంటున్నాడు, ప్రతి విధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. God has blessed us with every spiritual blessing in the heavenly realms because we are united with Christ. క్రీస్తుతో మనం జత చేయబడి క్రీస్తులో ఉన్నాము కాబట్టి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కూడా అది ఏముంది ఆయన మనకు అనుగ్రహించాడు. కానీ అర్థం ఆయన ఇచ్చేసి ఉన్నాడు. ఆయన ఇచ్చేశాడు. కొత్తగా మనకి ఇవ్వడు. మనకి ఇవ్వాల్సిన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ప్రతి ఏది కూడా కొరత లేకుండా మన సంపూర్తిగా ఆయన ఇచ్చి ఉన్నాడని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ 3 నుండి 14 వచనాల భాగం మనం చూసినప్పుడు మొదట తండ్రి అయిన దేవుడు పిల్లలకు చెప్పారు. ఉదాహరణకు ఇక్కడ త్రిత్వం ప్రాముఖ్యమైన సందేశం మనం చూస్తాం. త్రిత్వాన్నించిన సందేశం తండ్రి అయిన దేవుడు మనం ఎదురు చేసుకున్నారు. చాలా వచనాలు తర్వాత కుమారుడైన క్రీస్తు మర్యాదం 7-12 వచనాలు తర్వాత పరిశుద్ధాత్మ యొక్క ముద్ర 13-14 వచనాలు చెప్పి పోయిన వారం చెప్పాను. అయితే వారంలో కొంచెం వివరించాలని ఆశిస్తున్నాను. తండ్రి అయిన దేవుడు is the source or origin of every blessing which we enjoy. మనం అనుభవించే ప్రతి ఆశీర్వాదం కూడా దాన్ని ఎక్కడి నుండి మనకు కలిగింది ఆశీర్వాదం అంటే తండ్రి అయిన దేవుడు నుండి. ఆయనే మనకు సోర్స్, ఆయనే ఆలోచన, ఆయన నుండి ప్రారంభమైంది అని మనవి చూస్తూ ఉంటారు. తర్వాత తండ్రి దేవుని గురించి ఇక్కడ చూసినప్పుడు ఈ 3-14 వచనాల్లో దేవుని గురించిన క్రియాపదాలు మనం అక్కడ చూస్తాం. ఎక్కువగా దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన వారు చేసిన కార్యం ఏమిటి అని మనం చూస్తాం. అయితే ఆ క్రియ మనం గమనించినప్పుడు ఆ క్రియకు కర్త కూడా ఆయనే, కర్త ఆయనే, క్రియ కూడా ఆయనే దేవుడు అని చెప్పి మనం చూస్తూ ఉన్నారు. ఆయన మన ఆశీర్వాదాలన్నీ కూడా ఆయన నుండి వస్తూ ఉన్నవి, ఆయన నుండి మనకు లభిస్తూ ఉన్నవి. తర్వాత ఆయనే వాటికి ఆరంభం, ఆయన నుండి కలుగుతున్నవి. ఆయనే కర్త, ఆయన క్రియ ఉన్నాడు. ఇంక చూసినప్పుడు
దాదాపు 8, 9, 7 ఉన్నాయి. 7 నుంచి 9 వరకు ఉన్నాయి విషయాలు. ఏమనగా క్రియాపదాలు ఉపయోగించాడు దేవుని గురించి. మొదలు అంటాడు హ్యాస్ బ్లెస్డ్ us, ఆయన మనల్ని ఆశీర్వదించాడు. తర్వాత ఇంకోటి he chose us, మనం ఎంపిక చేసుకున్నాడు. 4వ వచనంలో చూస్తాం తెలుగులో మనకి కనిపిస్తుంది, కానీ క్రీస్తును మనం ఎంపిక చేసుకున్నాడు. ఇప్పుడు ఎంపిక చూస్తే మనం అందరూ రాసుకుంటుంది. ఇది తెలియదు రక్షింపబడిన ప్రతి విశ్వాసికి కూడా ఇది చెందుతుంది. ఇక్కడ మన ఎవ్వరూ కూడా ఇందులో బయటకు రావడం మనందరిలో ఉన్నాము. ఇది మనందరికీ వర్తిస్తుంది. మనందరం కూడా ఏమై ఉన్నాము? దేవుని చేత ఆశీర్వదించబడ్డాము. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనందరికీ ఇచ్చి ఉన్నాడు. అందరికీ ఆత్మను ఆశీర్వదించబడ్డ తర్వాత మనందరినీ కూడా ఆయన ఎంపిక చేసుకున్నాడు. He chose us. ఆయన ఎంపిక చేసుకోవడం ఆలోచన చేసినప్పుడు ఒకసారి చాలా కాలం చెప్పేవాడిని ఎక్కువగా. ఒక స్కూల్లో పిల్లలు, ఆ పిల్లలు కొంతమంది ముఖ్యంగా ఒక పిల్లవాడిని వేరు చేసి వాడు తల్లిదండ్రులు లేని వాడు అనాథ అయితే ఒకరు దత్తత తీసుకొని పెంచుకున్నారు. వాడు పెరుగుతూ ఉన్నాడు. కానీ మిగతా పిల్లలు వాడిని ఏడిపించడం కోసం, వాడిని బాధించడం కోసం, మాకందరికి అమ్మా నాన్న ఉన్నారు, నీకు అమ్మా నాన్న ఎవరో తెలియదు, నేను పెంచుకున్నావు మీ అమ్మా నాన్న కాదు అని వాడిని బాధపడుతూ ఉంటే, వాడు ఏడుస్తూ ఉండేవాడు, బాధపడుతూ ఉండేవాడు. అయితే కొంతకాలం అయ్యేసరికి వాడికి మరి ఎవరైనా చెప్పాలో వాడికి జ్ఞానం కలిగిందో వాడు తిరిగి తన స్నేహితులు తను ఏడిపిస్తూ వాళ్ళతో చెప్పిన మాట ఎదురుగా, మీరందరూ కూడా మీ అమ్మ నాన్న పుట్టారు, మీ అమ్మ నాన్నకి చాయిస్ లేదు, మీరు పుట్టారు కాబట్టి వాళ్ళు మనల్ని పెంచుకున్నారు, మిమ్మల్ని చూసుకున్నారు. కానీ నన్ను పెంచుకున్నది అమ్మ నాన్న, వాళ్ళకి చాయిస్ ఉంది. అనాథాశ్రమానికి వచ్చారు, అనేక మంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలందరిలో నన్ను ఎంపిక చేసుకుంటారు. కానీ మీకంటే నేను మీరు పుట్టారు కాబట్టి తప్పక మమ్మల్ని పెంచుకుంటారు. కానీ నేను వాళ్ళు పుట్టకపోయినా నన్ను కోరి ఎంచుకున్నాను. కానీ ఈరోజు చూసిన వాళ్ళ గురించి చాలాసార్లు ఎంపిక చాయిస్ విషయమై మనం బాధపడుతున్నాం. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటాం, లేకపోతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటాం. ఇంతకుముందు అమ్మాయిల మాత్రం ఉండేది. అమ్మాయిని చూడడానికి వచ్చిన తర్వాత నచ్చలేదు వెళ్ళిపోతే అమ్మాయి బాధపడేది. ఇప్పుడు అలా కదా, అబ్బాయిలు బాధపడే పరిస్థితి. అమ్మాయిలు కొంచెం అబ్బాయి వచ్చి వెళ్ళిపోవడం నచ్చలేదు, అలాగనే వీళ్ళేం చేయలేదు అర్థం కాని పరిస్థితి ఏర్పడిన విషయం మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ ఎంపికల్లో మనం విడుదలైన వారుగా రిజెక్టెడ్గా మనం ఉన్నామేమో, దాని విషయం చెంత మన జీవితాల్లో ఉందేమో. కానీ ఈ దినమందు మనవి చేస్తున్నాను, దేవుడు వాక్య ప్రకారంగా ఇది సత్యమైన మాట ఎదురుగా తండ్రి అయిన దేవుడు మన అందరినీ కూడా ఇప్పుడు కాదు, మనల్ని చూసి మనం బాగున్నామని చెప్పి మన ఎర్రగా పొరగా ఉన్నామని, తెలివి జ్ఞానంతో ఉన్నామని, బాగా మాట్లాడుతున్నామని కాదు. మనం పుట్టే మునిపే, భూమికి పునాదులు వేయబడిన మునిపే క్రీస్తునందు మనను ఎంపిక చేసుకున్నాడు. మన ఆయన చూస్ చేసుకున్నాడు. ఆయన చాయిస్ అనగా ఈ లోకమంతా మనం చూస్తున్నాడు, మనం ఎంపిక చేసుకున్నాడు, మనం అంతగా ప్రేమిస్తున్నాడు ఆయన. ఇది మనకు ఎంత ఆశ్చర్యం మనకు కలుగుతారు. దేవునికి జ్ఞానం, దేవుని యొక్క ఆయన సంకల్పం మనకు అర్థం కాదు. ఆయన మనం ఎంచుకున్నాడు. ఎంచుకొని ఇంకా చూసుకున్నాడు అన్నాడు, ఈ ప్రేరస్ ఫర్ అడాప్షన్ టు సన్షిప్. ఎంపిక చేసుకున్న దేని కొరకు అనగా కుమారత్వాన్ని మనకు అనుగ్రహించుకోవాలి, మనల్ని దత్తత తీసుకోవడం కోసం, తన బిడ్డలుగా తన కుమారులుగా చేయడం కోసం. ఆ తర్వాత ఇంకా ఆయన చేసిన కార్యం has freely given us his grace. తన యొక్క కృప అనుగ్రహించాడు, ఉచితంగా తనకు కృప అనుగ్రహించాడు. ఉచితంగా కృప అనుగ్రహించిన గ్రీక్ భాష ఒరిజినల్ ఆ సెంటెన్స్ మనం చదివితే లిటరల్లీ గ్రేస్ us with his grace. తన కృప చేత మన కృప చూపించాడు. గ్రేస్ us with his grace. ఇంకా అంటాడు తర్వాత 8వ వచనంలో indeed lavished us with his grace. తన యొక్క కృప చేత మన మీద అత్యధికంగా కుమరించాడు మన మీద. తర్వాత 9వ వచనం అంటాడు made known to us his will and purpose which he purposed in Christ. క్రీస్తు చేస్తున్నందు ఆయన సంకల్పించిన ఆ సంకల్పాన్ని మనకు తన చిత్తాన్ని బయలుపరిచారు. తన యొక్క ఆలోచన, తన యొక్క ఉద్దేశాన్ని మనకు బయలుపరుచుకున్నాడు. ఇవన్నీ కూడా తండ్రి దేవుడు మనకు చేస్తారని చెప్పి మనం చేస్తా ఉన్నారు. తర్వాత ఇంకా రాస్తున్నాడు, ఈ వర్క్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ కన్ఫార్మిటీ విత్ ద పర్పస్ ఆఫ్ దిస్ వర్క్.
తన చిత్తం తన సంకల్పాన్ని అనుసరించి సమస్తము సమకూడినట్లు ఆయన కార్యము చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా మన తండ్రి అయిన దేవుడు మన పక్షాన ఆయన చేస్తున్నాడని చెప్పి మనం చూస్తూ ఉన్నారు. కానీ జాగ్రత్త ఒకసారి ఆ భాగాన్ని 3 నుండి 14 భాగాన్ని మీరు చదువుతూ తండ్రి చేసిన కార్యాల యొక్క క్రియాపదాలు ఒకవేళ తెలుగులో ప్రయత్నం చేయండి, చదవడానికి ప్రయాసపడండి. ఇది ఇంగ్లీష్ బైబిల్ ఉంటే చదవండి, ఇంగ్లీష్ బైబిల్ మీకు దొరికితే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అనేక తత్వాలు ఉన్నాయి. కేజీవి చదవకండి, మీకు అర్థం కాదు. అది ఇప్పుడు వాడే ఇంగ్లీష్ అది మాత్రం కూడా కాదు. ఇప్పుడు 1615 సంవత్సరాలు ఆ ఇంగ్లీష్ బుక్ చదివితే మీకు అది అర్థం కాదు. కానీ మీ ప్రస్తుతంలో తత్వాలు ఎన్ఐవి కానీ ఎన్ఎల్డి కానీ లేదా డిఎస్పి కానీ అనే తత్వాలు వేరే ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటిని మీరు చదవలసిందిగా మనం చూస్తుగా ప్యాషన్ ఎక్కువ ఉంది. అది కూడా వీలైతే చదవగలిగితే మీకు అవకాశం ఉంటే చదవలసిందిగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా గాడ్ ద సన్ జీసస్ క్రైస్ట్ ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా ఇక 3 నుండి 14 వస్తున్న దీవులన్నీ కూడా మనం ఎలా కలుగుతున్నాయనగా ప్రభువైన యేసుక్రీస్తు నందు, యేసుక్రీస్తు వల్ల యేసుక్రీస్తు నందు అని చెప్పి మనం చూస్తా ఉన్నాం. ఈ 14 వచనాల్లో కూడా మీరు చూసినప్పుడు యేసుక్రీస్తుని ఆయా విధానాన్ని సంబోధించాడు అపోస్తలుడైన పౌలు. యేసుక్రీస్తు అన్నాడు, క్రీస్తు అన్నాడు, క్రీస్తు యేసు అన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, లేదా తనయందు లేదా ఆయన ప్రేమించిన వాడు అన్నాడు. తర్వాత ఆయన నా సర్వనామం హీ హిమ్ అండ్ హిస్ అండ్ ఆయన వారు అని ఈ పదాలు తను వాడి చూసినప్పుడు క్రీస్తు నందు లేదా ఆయన యందు అని దాదాపు 11 సార్లు అపోస్తలుడైన పౌలు క్రీస్తు గురించి ఇక ప్రస్తావించాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. అయితే క్రీస్తు నందు అనే మాట మనకు అర్థం కావడానికి మనం చూసినట్లయితే ఒకప్పుడు పూర్వం రక్షించబడక మునుపు మనం అందరం కూడా ఆదామునందు ఉన్నాం. ఫార్మర్లీ వి వర్ ఇన్ ఆడమ్, బిలాంగింగ్ టు ది ఓల్డ్ ఫాలెన్ హ్యూమానిటీ. ఆ పాత నాశనమైన ఆ తరం మనం ఉన్నవాళ్ళం ఒకప్పుడు అందరం కూడా ఆదామునందు ఉన్నాం. దయచేసి 1 కొరింథీ పత్రిక 15 అధ్యాయం 1 కొరింథీ పత్రిక 15 అధ్యాయం 21-22 వచనాలు ఇవి పనిచేస్తే ఇవి పెట్టేస్తా. వస్తున్నాడు నేను వచ్చేస్తాను అనుకుంటున్నాను. అవడం మంచిది. మనుష్యుల ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుల ద్వారానే మృతుల పునరుత్థానములు కలిగాయి. 1 కొరింథీ పత్రిక 15 అధ్యాయం 21 కదా. So you see, just as death came into the world through a man, now the resurrection from the dead has begun through another man. ఇంగ్లీష్ లో చెప్తున్నాడు, మరణం ఎలాగైతే లోకంలోనికి ఒక మనిషి ద్వారా వచ్చారో అదే విధంగా పునరుత్థానము వేరొక మనుషుల ద్వారా మనకి కలుగుతారు. మొదట మరణం అనేది ఆదాము వల్ల మనకు వచ్చింది. తర్వాత ఇప్పుడు ఆ మరణానికి బదులుగా జీవం అనేది రెండవ ఆదామైన ప్రభువైన యేసుక్రీస్తు మనకు కలుగుతుంది అని చెబుతూ ఆదామునందు 22వ వచనం, ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారు అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికిపోబడతారు. ఆదామునందు జరిగింది ఏమిటి? అందరూ మృతి పొందుతున్నారు. అందరూ ఎలాగైతే మృతి పొందుతూ ఉన్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికించబడతారు. కానీ క్రీస్తునందు అని అపోస్తలుడు పౌలు ఇక్కడ ప్రస్తావిస్తున్న ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆదామునందు మరణము మృతం. అది మనకు సంభవించింది. ఒకప్పుడు మనందరం కూడా మృతుల లోకంలో ఉన్నవారు, మృతమైన వారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వలన మనందరం కూడా రక్షించబడి దినమందు మరణానికి బదులుగా జీవంలో ఉన్నది. రాస్తారు, మరణము నుండి జీవంలోనికి దాటి ఉన్నాం.
ఇప్పుడు మన మీద మరణం యొక్క ఏర్పడి లేదు, మన మీద ఉన్నది జీవం మాత్రమే ఉన్నదని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు క్రీస్తునందు మనందరము విమోచింపబడిన మానవ జాతికి చెందినవారు. ఆదామునందు మానవ జనాంగం అంతా కూడా పతనమైనది, పాడైనది, మరణానికి లోనై ఉన్నది. కానీ ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్తను మనం విని నమ్మి రక్షించబడ్డామో, నమ్మి బాప్తిస్మం పొందామో, ఆ తర్వాత జరిగిన గొప్ప కార్యం ఏదనగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. మనం ఈరోజు క్రీస్తునందు జీవిస్తూ ఉన్నాము. ఈ విమోచింపబడిన నవీన సమాజానికి మనం చెందినవారు. మనం ఇప్పుడు క్రీస్తునందు ఉన్నాం. Now we are in Christ, and it is in Him, in Christ, that God has blessed us in time and chosen us in eternity. అయితే క్రీస్తును మనం ఉన్నాం కాబట్టి ఆయన సమయంలో మనం ఆశీర్వదిస్తున్నాడు. అయితే ఈ ఆశీర్వాదానికి మూలము కారణం ఎక్కడుందంటే క్రీస్తు యేసునందు నిత్యత్వంలోనే ఆయన మనల్ని ఎంపిక చేసుకున్నాడు. మనం ఎవరో లేక ఉనిపే ఆయన మనల్ని ఎంపిక చేసుకున్నాడు. కానీ అప్పటి నుండి మనం దేవుని దృష్టిలో మనం ఉన్నాం, దేవుని యొక్క మనస్సులో మనం ఉన్నాం. క్రీస్తునందు మనం అప్పటి నుంచి ఉన్నామన్న సంగతి మనం గ్రహించవలసిందిగా ఆలోచిస్తూ ఉన్నాం. కార్యవచనాలు అన్నాడు పౌలు, అంటాడు ఏదనగా ఇట్ ఈస్ ద వన్ హీ లవ్స్, ఆయన ప్రేమిస్తున్న ప్రియులందు that he has bestowed on us his grace so that in him we have redemption and forgiveness. పరివారం మాట్లాడారు విమోచన, క్షమాపణ. క్రీస్తునందు మన విమోచన, క్షమాపణ మన గురించి 6 వచనాలు. 11 వచనాలు చూస్తే ఇట్ ఈస్ ఇన్ హిమ్ that the first Jewish believers became God people. ఆయన యందు మొట్టమొదటి యూదులైన వారు ప్రభువుని విశ్వాసం ఉంచితే వారు దేవుని పిల్లలయ్యారు. ఆ తర్వాత వచనాలు అంటాడు అలాగే అన్యులమైన మనం 13-14 వచనాలు ప్రభువుని విశ్వాసం ఉంచడం ద్వారా యూదులతో పాటు మనము కూడా దేవుని యొక్క పిల్లలయ్యారు. తర్వాత క్రీస్తునందు సమస్తము పరలోకాన్ని భూలోకాన్ని ఇశ్రాయేలును అన్యులను ఒకటి చేసే గొప్ప కార్యం ఆయన ప్రారంభించున్నాడని వారు మనం చూసుకోవడం జరిగింది. కనుక ఇవన్నీ క్రీస్తునందు మనకు కలిగిన ఆశీర్వాదపేతగా we have been overwhelmed with blessings. ఆయన ఆశీర్వాదములు మనకు అవసరానికి మించి లేకపోతే పొంగి పొర్లునట్టుగా మనం అందులో మునిగిపోయినట్టుగా ఊపిరి సొంపగా మునిగిపోయినంతగా అత్యధికమైన ఆశీర్వాదంతో, ప్రతి విధమైన ఆశీర్వాదంతో దేవుడు మనల్ని నింపి ఉన్నాడు. తదుపరి ఈ భాగంలో చూస్తాం దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు. అది 13-14 వచనాల్లోనే పరిశుద్ధాత్మ పేరు పౌలు వాడాడు. కానీ ఈ 3 నుండి 14 వచనాల భాగం అంతలో మనం గమనిస్తే ఈ కార్యం అంతా కూడా పరిశుద్ధాత్ముని ద్వారా దేవుడు చేస్తాడు. రక్షణలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఇమిడియున్నాడు. తండ్రి ఆలోచన కుమారుడు బలియాగం చేస్తాడు. కుమారుడు చేసిన దాన్ని మనకు అవగాహనలోనికి, మన వినియోగంలోనికి ఎవరు తీసుకువస్తారుగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ. కానీ పరిశుద్ధాత్మ వలన క్రీస్తులో ఉన్న ప్రతి విధమైన ఆశీర్వాదం పరిశుద్ధాత్మ వలన మనకి కలుగుతుంది అనే సత్యాన్ని మనం గమనించవలసిందిగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు 3వ వచనం వివరంగా వల్ల ఆశిస్తున్నారు. ఈయన పౌలు దొరికి చెబుతున్న విషయం ఏదనగా ప్రతి విధమైన ఆశీర్వాదం మనలో ఆయన క్రీస్తులో పరలోక ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనం కలిగించాలి. అక్కడ ప్రతి అన్నప్పుడు మనం మిగిలింది ఏమీ కూడా లేదు. కానీ మనం వేరేగా కొత్తగా ప్రభువులను ఆశీర్వదించు అని ప్రార్థన చేయవలసిన అవసరత లేదు. చాలాసార్లు మనం చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయంటే దేవుడు మనకు ఇచ్చిన దాన్ని మనల్ని ఇవ్వని అడుగుతాడు. దేవుడు మనకు ఇచ్చిన దాన్ని మళ్ళా ఇవ్వని అడిగితే ఆయన ఏమంటాడు? ఏం చేస్తాడు? ఆయన ఇస్తాడా? ఇచ్చేస్తాడు. ఆయన ఇచ్చేసిన తర్వాత ప్రభువు నాకు ఇవ్వు అన్నప్పుడు దాని అర్థం ఏమిటంటే ఆయన ఇచ్చింది మనకు తెలియలేదు, ఆయన మనకు ఉన్నది మనకు తెలియలేదు. మనకు తెలియక ఇంకా కొత్తగా ఇవ్వు అని అడుగుతూ ఉంటాం. చాలాసార్లు మనం ప్రార్థన అలాగే ఉంటాయి. దేవుడు ఇచ్చిన దాన్ని మనం ఇవ్వని ప్రార్థన చేస్తాం. తెలుసులో ఇంకా వేరే చోట ప్రార్థన చేస్తాం. మనకు కలిగి ఏమిటో మీకు తెలియాలి, అవగాహన కలగాలి. క్రీస్తువులు మనకు ఏమేమి ఉన్నాయో మనకు తెలియాలి అని పౌలు చాలా చోట్ల రాస్తూ ఉంటాడు, ప్రార్థన చేస్తుంటాడు. అలాగే సంఘాన్ని ప్రోత్సహిస్తూ మీకు తెలియాలి ప్రార్థన అంటాడు. నా చదువులు జ్ఞానం లేక తెలియక నశించిపోతూ ఉన్నారు.
కాదు. కనుక మనం ఆ స్థితిలో మనం ఉండకుండా ప్రతి విధమైన ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు కూడా ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు. అయితే ఇది పాత నిబంధన రోజులతో మనసారి సరిపోల్చుకోవాల్సిన అవసరం ఉంది. పాత నిబంధనలు ఎలా ఉంది, పాత నిబంధనల ఆశీర్వాదాల గురించి ఎలా ఉంది, నూతన నిబంధన ఎలా ఉంది. పాత నిబంధనలు మనం చూస్తే ప్రాముఖ్యంగా బాగా ఉదాహరణ చెప్పండి, చాలా విషయాలు కనబడతాయి. అవన్నీ చెప్పడానికి ఉదాహరణగా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, 28వ అధ్యాయం. అది ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయం అంతా చదువుకోండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత చదివితే బాగుంటుంది. అధ్యాయం అంతా చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అయితే మొదటి నుంచి 14 వచ్చిన మనం చూస్తే ఆశీర్వాదాలు కనబడతాయి, 15 వచ్చిన నుంచి శాపాలు కనబడతాయి. రెండు కలిసి చదువుకుంటే బాగుంటుంది. అంటాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని దేవుడు నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఈ దీవులన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రార్థించును. ఈ దీవులన్నీ నీ మీదకి వస్తాయి. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఈ దీవులన్నీ ఉండవచ్చు నీ మీదకి వచ్చి నీకు ప్రార్థించు. నీవు పట్టణంలో దీపకూడదు, పొలంలో దీపకూడదు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుఃఖనిద్దలు, నీ గొర్రె మేకల మందలు దీపకూడదు. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టెయు దీపకూడదు. నీ లోపల వచ్చినప్పుడు దీపకూడదు, వెలుగులో వెళ్ళినప్పుడు చెప్పడు. నీ శత్రువులు యెహోవా ఎదుట హతములను చేయను. వారు త్రోవల మీద బయలుదేరి వచ్చి 7 త్రోవల ఎదురు నుండి నీ కొట్టలోను నీకు ఇచ్చే ప్రయత్నాలన్నింటిలోను నీకు దీవెన కలిగినట్టు యెహోవా ఆజ్ఞాపించాడు. ఈ దీవెనలన్నీ ఏమిటి? ఇవన్నీ చూసినప్పుడు భౌతికమైన మెటీరియల్ బ్లెస్సింగ్స్ మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా పిల్లల గురించి, పంటల గురించి, ఇంట్లో ఉన్న ఆహారాల గురించి, నాయకత్వాల గురించి, గొర్రెల మందలు, ఇవన్నీ కూడా భౌతికమైన అన్ని కూడా మెటీరియల్ బ్లెస్సింగ్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇది పాత నిబంధనలో ఆశీర్వాదాలు, అది ఆశీర్వాదం. ఇంకా పాత్రను చాలాసార్లు చూస్తూ మనం యెహోవా వారు వెతికినంత కాలం, ఆయన లోపడినంత కాలం దేవుడు వారిని ఆశీర్వదించాడు. యుద్ధాల్లో జయం కలిగేది, సంపద కలిగేది, ధర్మం కలిగేది, తర్వాత ఇంకా వృద్ధి చెందేవారు, పిల్లలు కలిగేవారు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేవి. అయితే ఇదంతా చూసినట్టు నూతన మందులో కట్టాడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. అనగా పాత నిబంధనలో మెటీరియల్ బ్లెస్సింగ్స్, నూతన మందులు వచ్చే సమయానికి స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ వారికి ఇస్తున్నాడు. ఆ పాత నిబంధనంతా కూడా భౌతికమైన మనం కనబడే అనుభవించే ఆశీర్వాదాలు మనకి ఇచ్చాడు. ఆయన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అంటున్నాడు. అవి ఎక్కడో చదువులు ప్రభుత్వం పరలోకంలో అనుభవిస్తాం, ఇక్కడ కాదు అనే భావనతో మనం ఉండి మనకి ఎందుకు, మనకు అవసరమా అనే ప్రశ్న మనకు అడిగే పరిస్థితి ఉంటుంది. అయితే మనమే చూస్తున్నాను, దేవుడు వాక్యం పాత కొత్త నిబంధన రెండు ఒకటే కాదు, ఒకదానికి ఒకటి పోటీ ఎంత మాత్రం కూడా కాదని మనం చేస్తున్నాం. ఆది కాలం నుండి ప్రకటన వరకు ఇదంతా కూడా దేవుడు తన పరిశుద్ధాత్మ నడిపింపుతో, ప్రేరణతో, తన ఆయన భక్తుల చేత రచింపజేసిన గ్రంథాలు. వీటంతటి వెనుకున్నది దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు, దేవుడు అని చెప్పి మనం చేస్తూ ఉన్నారు. కానీ ఇదంతా దేవుని యొక్క చిత్తమే తప్ప ఒకదానికి ఒక విరుద్ధమైనది, లేదా అక్కడ అలా ఉన్న ఇక్కడ మారాడు అని మాత్రం కాదు. దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు. ఆయన మాత్రం మార్పు లేదు అని మనం చూస్తూ ఉన్నారు. అయితే మరి ఏమిటి ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో భౌతికమైన ఆశీర్వాదాలు కనబడుతున్నాయి. ఎఫెసీయులకు ఆత్మ సంబంధమైన దీవెనలు అంటూ ఉన్నాడు. ఆలోచన చేస్తే దేవుని వాక్యం గమనిస్తే విషయం ఏంటనగా ప్రోగ్రెసివ్ సెల్ఫ్ రివల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుని బైబిల్ అంతా చూసినప్పుడు మనుషులు మనకున్న పరిస్థితులు మనందరూ మనం దేవుణ్ణి పరిశోధించి తెలుసుకోలేదు. అది మన యొక్క సమస్య. మానవులందరికీ కూడా దేవుని ఒక టెస్ట్ ట్యూబ్లో పెట్టి, లేకపోతే ఒక ల్యాబ్ తీసుకుని వచ్చి, లేదా స్కాన్ చేసి ఒక మైక్రోస్కోప్ పెట్టుకున్నందుకు ఏదో టెలిస్కోప్ పెట్టుకున్నందుకు ఏదో యంత్రాలు పెట్టుకొని ఆయన పరీక్షించి ఆ కష్టాలు ఇవి అని మనం చూద్దామనంటే అది ఏ పరిశోధన కూడా అది కాదు. ఎవరు కూడా దేవుడిని శోధించలేదు, దేవుడిని తెలుసుకోలేదు.
కానీ దేవుడే తన యొక్క మహాత్మ చేత తను తాను బయలుపరుచుకుంటాడు, తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. అది ఆది కాండం నుండి తను తాను బయలుపరుచుకునే విషయాన్ని బైబిల్లో మనం చూస్తాం. ఆ బయలుపరుచుకోవడంలో చూసినట్లయితే ఆయన క్రమక్రమంగా ఆ బయలుపరుచుకుంటూ ముందుకు తీసుకుని వెళుతూ సంపూర్ణమైన అవగాహన మనం ఎప్పుడు కలుగుతుందంటే ఈ లోకాన్ని నుంచి నిత్యత్వానికి ప్రభుత్వం వెళ్ళినప్పుడు ప్రభుని ఉన్నట్టుగా చూస్తాం. అంతవరకు మన జీవితాలు ఎదుగుతూనే ఉండవలసిన అవసరం, మన జ్ఞానం ఎదుగుతూనే ఉండవలసిన అవసరం, మన అవగాహన ఎదుగుతూనే ఉండవలసిన అవసరం ఉంది. దానికి కావలసిన ఎదురుగా ఆయన వాక్యాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. ఆ వాక్యాన్ని మనం చదువుతూ ధ్యానిస్తూ నేర్చుకుంటూ ఉండడం ద్వారా మనకు కలిగేది ఎదురుగా దేవుని గురించి అవగాహన మనకు కలుగుతుంది. తను ప్రత్యక్షపరచుకోవడంలో మనం చూసినట్లయితే మనం పిల్లలకి ఏదైనా వారు చదువు విషయం కానీ ఏ విషయంలో నేర్పించాలి ఆశించినప్పుడు వాళ్ళు చిన్నప్పుడు బాల్యంలో ఉన్నప్పుడు ఒక పండుగ లేకపోతే చాక్లెట్లు లేకపోతే ఒక గోలికాయ పండుగ లేకపోతే పెన పంటామో పుస్తకం పంటామో లేకపోతే పాసకి సైకిల్ పంటామో వాచి పంటామో ఫోన్ పంటామో ఏమో మనం వాగ్దానం చేస్తాం. దేనికి? దాంతో వాడు ఆ గిఫ్ట్ కోసం లేదా బహుమానం కోసం వాడు ఆశించి శ్రద్ధగా చదువుతాడు, బాగుంటాడు. అదే పీజీ స్థాయికి వచ్చిన వాడు చూసినట్లయితే వాడికి అలాంటి కాగితాలు ఇస్తామా వాడికి అక్కడ, ఎందుకంటే వాడికి అప్పటికే చదువు గురించి అవగాహన పడుతుంది. వాడు చదువుకుంటాడు. నువ్వు పైసలు ఇచ్చిన పర్లేదు, రూపాయలు పర్లేదు, తిండి తిప్పలు లేకపోయినా పర్లేదు, కానీ నేను చదువుకోవాలి, నేను బాగుపడాలి, ఉన్నత స్థాయికి ఎదగాలని తాను ఆశించి తను చదువుకుంటాడు. కానీ బాల్యంలో ఏం చేయాలి? వారు ప్రోత్సహించాలి. స్కూల్కి వెళ్ళడానికి ఏడుస్తారు. ఏం చేస్తాం? ఇంకా మనం తెలుస్తాం, బతిమాలుతాం, ఉద్యోగిస్తాం. దాంతో ఏదో నోట్లో పెట్టు లేకపోతే చేతిలో పెట్టు లేదా ఇంటికి వచ్చి ఇది చేస్తామని చెప్పు అని వాగ్దానం చేసి వాళ్ళు ఏదో రకంగా ముందు నడిపిస్తూ ఉంటారు. అదేవిధంగా మానవ జాతి ఆరంభంలో బాల్యంగా లేకపోతే చిన్నతనం ఉన్నప్పుడు దేవుడు ఆయన రకాలైన ఈవుల ఆశీర్వాదాలు అనుగ్రహించి నడిపించాడు. అయితే పెద్ద అయిన తర్వాత మరి ముఖ్యంగా కాలం సంపూర్ణంగా మనం చూస్తాం. గర్భవతి రాస్తారు క్రీస్తు లోకానికి వచ్చారు. క్రీస్తు వచ్చిన తర్వాత ప్రత్యక్షత మనకు అధికంగా అనుగ్రహించబడింది. క్రీస్తు వచ్చినంత వరకు మర్మముల విషయాలన్నీ కూడా ప్రత్యక్షపరచబడ్డాయి. కానీ ఇప్పుడు సంపూర్ణ అవగాహనతో మనం ముందుకు వెళ్ళడానికి దేవుడు చింతగించి పాత నిబంధనలో ఉన్న ఆశీర్వాదాలు వాటిని మనం చూపిస్తూ నేను ముందుకు వెళ్ళమని చెప్పట్లేదు. కానీ మనం ఎలా ఉన్నామంటే ఇంకా పాత నిబంధన సంబంధమైన ఆశీర్వాదాలు, ఆ పాత నిబంధన సంబంధమైన దీవెనలు, ఇంకా కొంతమంది ఆ పాత నిబంధన సంబంధమైన ఆచారాలు, ఆ పాత నిబంధన సంబంధమైన పండుగలు అవన్నీ కూడా మరలా చేస్తూ వాటికి సంబంధించిన ఆశీర్వాదాలు పొందుదామని చూస్తూ ఉన్నారు. అనగా దాని అర్థం ఎదురుగా మీరు ఎదగలేదు. మీరు ఇంకా ఎల్కేజీ యూకేజీలోనే ఉన్నారు. ఎదగాలి, స్కూల్ రావాలి, హై స్కూల్ వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, ముందుకు సాగవలసిన అవసరం ఉంది. ప్రభు రాకడ అతి సమీపంగా ఉందని మనం చూస్తూ ఉన్నాను. అలాగే అబ్రహాం ఇచ్చిన ఆశీర్వాదాలు అన్ని కూడా భౌతికపరమైనవి. కానీ అందులోనే పునాదుగా పట్టణంగా అబ్రహాం చూపించారు. అనగా భౌతికమైన చూపించినప్పటికీ ఆత్మ సంబంధమైన దానికి కూడా అబ్రహాం అవగాహన కలిగి ఉన్నాడు. అయితే ప్రభు యేసుక్రీస్తు కూడా మొదటి మనం చెప్పాడు. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఉన్నారు అందరూ. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి మనం చూస్తే 25 నుండి అందువల్ల నేను మీకు చెప్పినది ఏమన్నా, ఏమి తిందువో ఏమి త్రాగుదువో అని నీ ప్రాణములకు చేరను, ఏమి ధరించుకుందువో అని నీ దేహములకు చేరను. చింతపడి ఆహారం కంటే ప్రాణము, వస్త్రం కంటే దేహం గొప్పవి కావా. చింత ఈరోజు మన అందరికీ చింత. జగన్ పోయాడు, గత ప్రభుత్వం వచ్చింది, ఏం చేస్తారు? చింత. రేపు 1వ తారీఖు ఏమి తింటాం, ఏమి త్రాగుతాం, బండి వెంటకు వస్తుందా రాదా, వంటకు వస్తుందా రాదా, ఏదమ్మా ఆలోచన సమవుతుంది. ఏమి తిందో, ఏమి త్రాగుతుందో. మధ్యాహ్నం రోజు ఏమిటో కాదు, మధ్యాహ్నం రోజు తాగ, రాత్రి రోజు ఏమిటి, రేపు ఏమిటి, ఎల్లుండి ఏమిటి, వారం ఏమి కావాలి. పెద్ద చింత. ఏమి తింటాం,
తింటాం, ఎలా బతుకుతాం, ఏమి త్రాగుతూ అని మీ ప్రాణం ఉంటుంది. అనగా మన ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి ఎలా బతుకుతాం, భవిష్యత్తు ఏమిటి, తర్వాత ఏమి ధరించుకున్న బట్టలు ఎలాగో అని మీ దేవుడు కూర్చోలేను. ఆహారం పెట్టే ప్రాణాలు, వస్త్రం పెట్టే దేవుడు గొప్పవి కావా అని చెప్పి ప్రభు అంటాడు ఇక్కడ. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తము పోయేవి, కొట్టలో కూర్చుకోవడం, అయినా మీ పరలోకము తండ్రి వాటిని పోషించుతున్నారు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా? ఇంకా చెప్పాడు, మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? వస్త్రము అంటాడు, మీరు ఎవరు చింతించడం ఎత్తు 3 అడుగులు ఎక్కువ చేసుకోగలరు. వస్త్రం గురించి మీరు చింతింపని అడవి పూలు ఎలాగో వెలిగించగలరు. ఆలోచించండి, అవి కష్టపడవు, వాడతావు. అయినను తన సమస్త వైభవంతో కూడా సులభాలు సహితం వీటిలో ఒకదాని వల్ల అలంకరింపబడా లేదు. నేనుండి రేపు పోయిన వేయబడి అడవి కట్టిన దేవుడు ఇలాగూ అలంకరించి అన్న అల్ప విశ్వాసం నీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపు చేయదు కదా. మీరు ప్రభు వాళ్ళు ఇస్తున్న హామీ తిండి గురించి, బట్ట గురించి మీరేమాత్రం చింతించవలసిన కోసం పని లేదు. కాబట్టి ఏమి తిందమో ఉపయోగించు, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారం. ఆదామునందు ఉన్నవారు, రక్షణ పొందని వారు, వారికి చెందాలి చింత. ఏమిటో చింత? ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో. వాళ్ళకి లేదు, అందరూ బాగా ఉన్నారు, మనకి చింత వచ్చేసి మన కక్కలతో ఒక బుద్ధ దిగదు. కాబట్టి ఆ చింత ఎక్కువైపోయింది, రేపు ఉంటుందో ఉండదో అనే చింత. ఏమి ధరించుకుంటామో అన్నిటిలో మీ విషయం విచారిస్తారు. కానీ మీకు ఇవన్నీ మీకు కావాలని మీ పొందడానికి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని మొదలు వెలుగుని అప్పుడు ఇవన్నీ మీకు అనుకోకూడదు. రేపటి గురించి చింతింపబడి, రేపటి దినము దాని సంగతి గురించి చింతించదు. ఏనాటికి ఆనాటికి రేపటి గురించి చింతించదు. రేపు కదా సాక్షి విన్నాను, ఎలా నా కొడుకు ఎలా, నేను ఎలా చింతించొద్దు. అది అన్ని లేకుండా నచ్చదు. మనకు ఉండవలసిన పని లేదు. మన దేవుడు చనిపోలేదు, మన దేవుడు సజీవుడు. ఆత్మ సంబంధం ప్రతి ఆస్వాదంలో నిత్యుడు ప్రభు స్వయంగా అని చెప్తున్నాడు, నా రాజ్యమును నీతిని మొదలు వెతకండి ఇవన్నీ మీకు. అనగా దేవుని నమ్మిన బిడ్డలకు ఆహారాలకు కొరత ఉండదు, వస్త్రాలకు కొరత ఉండదు, మన అవసరానికి కొరత ఉండదు. మన అవసరాలన్నీ తప్పనిసరిగా తీరుస్తారు. మనం వస్తువు ఉండవలసిన అవసరం మనకి ఉండదు. కనుక ప్రభు ఉపవాసం వచ్చింది, వస్తువులకి లేదు. ఇంట్లో తిండిలాంటి మానేసిన అవసరం మనం ఎంత మాత్రం ఉండేది. పాత్రబంధంలో పెద్దవాళ్ళు పోషించబడింది, ప్రవక్త పోషించబడ్డాడు, కుటుంబంతో కూడా పోషించబడింది. అదేవిధంగా నూతన నిబంధన ఇప్పుడు కూడా దేవుడు వాళ్ళు పోషించే దేవుడు అయినాడు. సింహ పిల్లలు లేవి కలవచ్చు, కానీ ప్రభుత్వ విశ్వాసం ఉంచిన వారు లేవి కలరు. కానీ ఈ ప్రభువే మనకి ఇస్తున్న వాగ్దానం. ప్రతి అవసరత ఆయన తీర్చే వాగ్దానం మనకి ఇక్కడ చేస్తూ ఉన్నాడు. కానీ పౌలు అంటున్నాడు ఇక్కడ, ప్రతి ఒక్కరు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఎక్కడి నుంచాడు ఆయన? పరలోక విషయంలో అనగా చూసుకోవడానికి చెప్తున్న మాట has blessed us with every spiritual blessing in the heavenly realms. పరలోక స్థలాల్లో in the heavenly realms. ఈ పదాన్ని ఈ పత్రికలో అపోస్తలుడు పౌలు 5 సార్లు ఉపయోగించాడు. అయితే ఈ 5 సార్లు ఉపయోగించిన సందర్భం మనం ఆలోచన చేస్తే, ఈ పరలోక స్థలాలు, మన సంబంధమైన స్థలాలు, పరలోక విషయంలో నాడు తెలుగు వాళ్ళు హెవెన్లీ రెల్మ్స్, పరస్పందం చెందిన పరిస్థితులు అవి ఏవి అని ఆలోచన చేస్తే ఎఫెసీయుల పత్రికలో చూద్దాం. 3వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయుల పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. తెలుగులో 11వ కనిపిస్తారు. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసును చేసి సంకల్పం చొప్పున పరలోకములో అంటే పరలోక స్థలాల్లో హెవెన్లీ రెల్మ్స్ లో ప్రధానులకు
అధికారులకు సంఘము ద్వారా తన నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడాలని ఉద్దేశించింది. అంటే ఆ పరసంబంధమైన స్థలాల్లో ఎవరున్నారు? ప్రధానులు, అధికారులు. అక్కడ నుండి వారు పనిచేస్తున్న ప్రధానులు, అధికారులు. ఆ ప్రధానులు, అధికారులు అనేది దైవ సంబంధమైనవి ఉన్నవి, అలాగే దృష్టికి సంబంధమైనవి కూడా అక్కడ ఉన్నాయని మనం చూస్తాం. అక్కడ ఆ పరలోక స్థలాల్లో ప్రధానులు, అధికారులు వారు ఉంటున్న సంఘం ద్వారా అది తర్వాత దానికి వస్తారని నానా విధమైన తన జ్ఞానాన్ని సంఘం ద్వారా వెల్లడి చేయక ఆ పరలోక స్థలాల్లో ఉన్న ప్రధానులకు, అధికారులు. తద్వారా 12వ వచనం మనం చూస్తే ఎలాగనగా మనం పోరాడేది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధాలకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలంలో దురాత్మ స్వభావాలతోనూ పోరాడుతున్నారు. ఇవి పరలోక స్థలంలో ఉన్న విషయాలు. దేవుడి దూతలు దానితో పాటుగా సైతాను వారి దూతలు కూడా అక్కడే ఉన్నారని చెప్పి మనం చూస్తూ ఉన్నారు. తర్వాత ఇంకా మనం చూస్తే ఎఫెసీ పత్రిక 1:20 వచనం, ఆయన బలాత్సైన చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం మీదను, అధికారం మీదను, శక్తి మీదను, ప్రభుత్వం మీదను, ఈ యుగములందు మాత్రమే కాక రాబోయే యుగములందు వేరు ప్రతి నామం మీదను ఎంతో హెచ్చుగా గమనించండి పరలోకమునందు ఆయన తన కృపాసన ఇక్కడ పరలోకం ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు ఆయన కృపాసనందు ప్రభువైన యేసుక్రీస్తు కూర్చొని ఉన్నారు. అది మాత్రమే కాకుండా ఇంకా మనం 2వ అధ్యాయం 6వ వచనం వెళితే క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టాడు. క్రీస్తు ఎప్పుడైతే మరణం నుండి తిరిగి లేచాడో మనము కూడా ఆయనతో పాటు లేపబడి వారమై ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? పరలోకమందు ఆయనతో పాటు మనం ఉన్నాము. కానీ పరలోకంలో ఎవరున్నారు? ప్రధానులు, అధికారులు మాత్రమే కాకుండా తండ్రి అయిన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు, ఆయనతో పాటు దేవుని సంఘమైన మనం రక్షించబడిన విశ్వాసం మనందరం కూడా మనం ఎక్కడున్నా పరలోకంలో ఉన్నాం. ఆ పరలోక హెవెన్లీ రెల్మ్స్ లో మనం ఉన్నాం. కానీ ఇప్పుడు ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి? పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకి అంటే మనం ఉన్న చోట మన ఆశీర్వాదాలు ఉంటాయి. మనం ఎక్కడున్నాం? పరలోకంలో ఉన్నాం, పరలోక స్థలాల్లో ఉన్నాం, తండ్రి అయిన దేవునితో ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాం. అక్కడే మన సంపద అంతా కూడా అక్కడే మన దగ్గరలో మనకు అందుబాటులో ఉంది, మనం చాలా దగ్గరలో ఉందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. రోజుల ముందు మనం గమనిస్తే ఇలా చెప్పారు, మనకి ప్రతి ఆశీర్వాదం కూడా ముందు ఆత్మ సంబంధమైనది, తర్వాత భౌతికమైనది. పాత నిబంధన చూస్తే ఉదాహరణగా చెబుతున్నది ప్రత్యక్ష మోషే నిర్మించారు. కానీ మోషే ప్రత్యక్ష నిర్మించినప్పుడు దానికి కొలతనిచ్చాడు, నమూనా ఇచ్చాడు, ఏమి చేశాడు. అయితే ఆ కొలతలు కానీ నమూనా కానీ ఎక్కడిది? మోషేకు సీనాయి పర్వతం మీద నుండి ప్రభు పరలోకంలో ఉన్న అసలైన మందిరాన్ని చూపించి దాని కొలతలు, దాని విధానం అవన్నీ కూడా మోషేకు బయలుపరిచి నీవు చూచినట్టుగా అనగా పరలోకంలో దాన్ని ఏదైతే చూచాడో దాన్ని అనుసరించి ఈ భూలోక ప్రత్యక్ష దారాన్ని నిర్మించారు. కానీ ముందుగా ఆత్మ సంబంధమైనది పరలోక స్థలాల్లో ఉన్నది, దానిని భూలోక మందు చేసే పని దేవుడు మోషేకు అప్పగించాలని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. 2వ కొరింథీయులకు 4వ అధ్యాయం 8వ వచనం, ఇలాంటి దృశ్యమైన వాక్యం, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి. మన భౌతికంగా కనబడుతుంది నిత్యమైన గురించి కాదండి. అదృశ్యమైన కంటే కనబడుతుంది ఆత్మలోకములు, ఆత్మ స్థలములు, హెవెన్లీ రెల్మ్స్ లో ఉన్నది నిత్యం. మన కంటికి కనబడుతూ మన అనుభవంలో మన చేతిలో ఉన్నది నిత్యము కాదు, ఇది శాశ్వతం కాదు. కానీ చాలాసార్లు మన యొక్క జ్ఞానం లేక మన చేతిలో ఉన్నది మన కంటికి కనబడుతుంది, మన అనుభవంలో ఉన్నది నిత్యం అనుకోని దీని వెంట తాపత్రయపడదు అసలైన ఆత్మ సంబంధ ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. కానీ దృశ్యమైన అనిత్యములు,
అదృష్టమైనవి చెప్పాడు. మన అదే కొరింథీ పత్రిక 2వ అధ్యాయం మనం చూద్దాం. దయచేసి 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం. సహోదరులారా, నేను మీదకి వచ్చినప్పుడు ఈ పౌలు కొరింథీ సంఘాన్ని స్థాపిస్తూ తన చరిత్రకు తాను చెబుతూ ఉన్నాడు. నేను మీదకి వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మం మీకు ప్రకటించుతూ వచ్చిన వాళ్ళని కాదు. నేను యేసుక్రీస్తు అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తు తప్ప మరి దేనిని మిమ్మల్ని ఎదుర్కొందని నిశ్చయించుకుంటుంది. మరియు వాళ్ళ హిల్లతోనూ భయంతోనూ ఎంతో వణుకుతో ఎదుర్కొని మీ విశ్వాస మనుషుల జ్ఞానము ఆధారం చేసుకుని దేవుని శక్తిని ఆధారం చేసుకునేవాళ్ళని నేను మాట్లాడిన స్వార్థ ప్రకటించడం జ్ఞానయుక్తమైన తీయ మాటలు వినియోగింపగా పరిశుద్ధాత్మను దేవుని శక్తిని కనపరచు దుష్టాత్మని వినియోగించింది సంపూర్ణమైన వాళ్ళ మధ్య జ్ఞానం బోధించుతున్నాము. అది ఈ లోక జ్ఞానం కాదు, నిరంతరమైపోతున్నా ఈ లోకాధికారి జ్ఞానం కాదు, కానీ దేవుని జ్ఞానం. ఈ లోక జ్ఞానం నిరంతరమైపోతుంది, దాని పని కాకుండా పోతుంది, కానీ దేవుని జ్ఞానం నిలిచేది అని చెబుతూ దేవుని జ్ఞానం మరుగైనట్టుగా బోధించుతున్నాం. ఈ జ్ఞానం మరుగైండేది. జగదుత్పత్తి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమతో నియమించారు. అది లోకాధికారులు ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి మహిమా స్వరూపుడు ప్రభువు శిలువ ఇందులో నుంచి దేవుడు తను ప్రేమించే వారికి ఏమి సిద్ధపరచడం అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషుల హృదయంలోకి వచ్చినము కాలేజీలో రాయలేదు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల బయలుపరుచున్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు. ఒక మనుషుని సంగతులు అతను మనుష్యాత్మకి కానీ మనుషులు మరి ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియదు. దేవుని వల్ల మనం దయచేయబడి వాటిని తెలుసుకుంటే మన లౌకికాత్మలు కాక దేవుని ఎదురండి కొంచెం ఆత్మను పొందుతున్నాం. మనిషి జ్ఞానం లేని పాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచు ఆత్మ లేని మాటలతో వీటిని గురించి నేను బోధించుతున్నాను. ప్రకృతి సంబంధమైన మనుషులు దేవుని ఆత్మ విషయంలో గీగినప్పుడు అవి అతను వెరితనం కదండి, అవి ఆత్మానుభవం చేత వివేచించడం కనుక అతను వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించడు, కానీ అతను ఎవరి చేత వివేచించాడు ప్రభు మనసు తిరిగి ఆయన బోధన కలవాడు ఎవరు బలమైన క్రీస్తు మనసు కలిగిన వాడు. ఇదంతా మీ తర్వాత ఇంటి జాతర చదవడం దేవుడు అందరూ సిద్ధపరచడం దాచించదని మన కంటికి కనబడలేదు, చెవికి నిలబడలేదు, హృదయానికి గోచరం కాలేదు. కానీ అక్కడ ఆగిపోవద్దు. అయితే మనకైతే క్రీస్తులందరూ మనకైనట్లయితే తన యొక్క ఆత్మ ద్వారా మనకు ఆయన మనం తెలియపరుచుకుంటాడు. ఆ ఆత్మ దేవుని విషయాలు దేవుని సంగతి తెలియదు వాడి మనకి వాటిని బయలుపరుస్తున్నాడు. కనుక మనం దేవుని సంబంధం అయితే మనకి అర్థమవుతుంది. దేవుని సంబంధం కాకపోతే లోక సంబంధం అయినట్లయితే లౌకికమైనట్లయితే నాకు ఆధారాలు మనం ఉన్నవారైనట్లయితే ఈ మాట మనకి ఈ మాత్రం కూడా అర్థం కాదు. రెండవ చివరిలో పౌలు అంటాడు క్రీస్తు మనస్సును కలిగిన వారు. అలాగే క్రీస్తు ఎలాంటి వాడు, క్రీస్తు మనస్సులో మనం తెలుసు. క్రీస్తు మనం ఉంటే మన యొక్క ఆశీర్వాదం క్రీస్తు మనస్సు, క్రీస్తు ఏం చేయాలని ఆశిస్తున్నాడు అవన్నీ కూడా మనకు తెలుస్తాయి. మన కంటికి కనబడని, చెవి కనబడని అదృష్టమైన లోకమందు దాగి ఉన్నవి దేవుడి ఆత్మ మనకు బయలుపరుస్తాడు. ఆ బయలుపరచబడ్డ దేవుడు కూడా మనకు ఆయన ఇచ్చి ఉన్నాడు. మనం చేయవలసిన పని బైబిల్ అంతలో మనకు కనబడుతున్న విషయం ఏంటనగా దేవుడు ఇస్తాను ఇప్పుడు ఇదిగో కనాన్ దేశం మీకు ఇచ్చి ఉన్నారు, మీరు ఏం చేయాలి? మీరు దాన్ని స్వతంత్రించుకోవాలి, అది మీకే మీకు ఇచ్చేస్తాను నేను. మీ పితరులు కాదు, అబ్రహాము ఇస్సాకు యాకోబుకు ఇచ్చారు. మీరు వెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకోవాలి తప్ప మీరు కొత్తగా వాటి కోసం మారవలసిన పని మీకు లేదు. మనకి ఇచ్చి ఉన్నాడు, ఇచ్చిన వాటిని మనం స్వతంత్రించుకోవాలి. మనం కలిగిన వాటిని మనం తీసుకోవాలి, మనం పొందుకోవాలి. ఇంకా అంటాడు ఫిలిప్పీ పత్రికలో వెళ్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం. ఈ మాట మనకు చాలా మందికి తెలుసు మాట, కానీ ఒకసారి క్లారిఫికేషన్ వాళ్ళు ఆశిస్తున్నాం. 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరమును, మన ప్రతి అవసరం ఎక్కడ తీసుకోవట తన ఐశ్వర్యం చొప్పున. దేవుడికి ఐశ్వర్యం ఎక్కడ ఉంది? అంతా అయింది. 1000 కొండల మీద పశువులు, దానికి 3వ
ఆజ్ఞలు, వాళ్ళన్నీ కూడా ఆయనవే, సర్వసంపదలు ఆయనవి అని చెబుతూ అంటాడు. కాబట్టి దేవుడు ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు, ఎంఎస్పత్రులు వాటి మాట క్రీస్తు యేసునందు మహిమలో అన్నప్పుడు ఆ పరలోక సంబంధమైన ఆ స్థలాలు, అక్కడ నుండి మీ ప్రతి అవసరమును అనుభవిస్తారు. ఫిలిప్పీ సంఘానికి పౌలు చేస్తున్న ఒక శ్రేష్టమైన వాగ్దానం ఎదురుగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున తనకున్న సంపద, తనకున్న ఆ వనరులు ఎంతమందికి ఇచ్చినా అవి ఇంకా మిగిలే ఉంటాయి. ఇక 10 మందికి ఇస్తాను, మీరు ఇవ్వలేదు అనే పరిస్థితి కాదు. అక్కడ ఎంతమంది వచ్చినా, ఎన్ని అవసరం వచ్చినా, ఎంతైనా సరే ఇవ్వగలిగిన స్తోమత సామర్థ్యాలు ఉన్నది. ఒకవేళ లేకపోతే జరగదు, లేకపోతే నూతనంగా సృష్టించి ఇవ్వగలరు. ఆ సామర్థ్యం కలిగిన వాడు మహిమలో ఆ పరసంబంధమైన స్థలాల్లో ఆయన దాచుకుంటుంది. ప్రతి అవసరంగా తీరుస్తాడు. అయితే ఇంకొక షరతు ఉంది. ఇది పట్టుకునే ప్రభావ ప్రజలు తీర్చంటే కాదు. అక్కడ దాని ముందు వచ్చిన సందర్భం మనం చూడాలి. ప్రజలు వచ్చింది మనం చూస్తే అంటాడు, నన్ను గురించి మీరు ఎన్నాళ్ళకు మరలా యోచన చేయసాగిందని ప్రభుత్వం మీకు సంతోషించింది. ఫిలిప్పీ సంఘం పౌలు గురించి వాళ్ళని జ్ఞాపకం చేసుకొని, పౌలు యొక్క సేవను జ్ఞాపకం చేసుకొని, మీరు ఎన్నాళ్ళకు మరలా యోచన చేయసాగిందని, నన్ను గురించి మీరు యోచన చేయసాగిందని ప్రభుత్వం మిక్కిలి సంతోషించింది. ఆ విషయంలో మీరు యోచన చేసింటారు కానీ తగిన సమయం దొరకకపోయారు. నాకు కృతజ్ఞత కలిగినందున నేను ఇలా చెప్పుకోలేదు. డబ్బులు కావాలి, మీరు ఇవ్వాలి కాబట్టి వాటిని చెప్పడం లేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్న నేర్చుకుని ఉన్నా. దేవస్థితిలో కూడా ఎరుగుదును, సంపాదస్థితిలో కూడా ఎరుగుదును. ప్రతి విషయంలో అన్ని కార్యాలలో కడుపు నిండుటకు, ఆత్మ నిండుటకు, సమృద్ధి కలిగి ఉండటకు, లేఖలు ఉండటకు నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచుకోవాలి, నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో నేను పాల్పంచుకున్నది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్త నేను బోధన ప్రారంభించి మా శ్రమలో వచ్చినప్పుడు ఇచ్చు విషయంలో, పుచ్చుక విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘం పాటు నాతో పాలువారు కాలేదని మీకు తెలియాలి అనగా దశలోనికలో కూడా మీరు మాటి మాటికి అవసరం తీర్చుకుని సహాయం చేసింది. నేను ఈవిని అపేక్షించి ఇలా చెప్పట్లేదు కానీ మీ లెక్కకు విస్తారతలో రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగినది. మీరు పంపిన వస్తువులు ఎక్కువ వల్ల పుచ్చుకొని ఏమీ తప్పుకున్నారు. అవి మనోహరమైన సువాసనలు, దేవునికి ప్రీతికరములు, ఇష్టమైన యాగములైనవి కాగా దేవుడు ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు మహిమను మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి దేవునికి యుగీములు మహిమ కలుగును గాక. ఆమేన్. అర్థమైందా? పౌలు ఎక్కడెక్కడ సేవ చేస్తున్నప్పటికీ ఆ సంఘం, ఫిలిప్పీలో ఉన్న సంఘం, వాళ్ళ సేవకు వారి పాస్టర్ ఎపోఫ్రోదితుతో డబ్బులు పంపిస్తూ ఉండేవారు. అయితే వాటికి వందనాలు చెబుతూ మీ డబ్బులు కావాలని చెప్పి వీరిని ఆశించి ఈ మాట చెప్పడం లేదు. నాకు ఏ స్థితి సరే నేను ఉండగలను, నాకు ఏ ఇబ్బంది లేదు. ఆటలు తెలుసు, సమృద్ధి కలిగి ఉండడం తెలుసు, లేని తెలుసు, అన్ని విషయాలు అనుభవించాలి. దాని దేని గురించి నేను చింతించలేదు కానీ మీరు నా గురించి ఆలోచించి నాకు సహాయం చేస్తారు. కాబట్టి దేవుడు తన ఐశ్వర్యం చెప్తున్నాడు. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము ఆయన తీరుస్తాడు. కానీ ఈ వాగ్దానంతో మాట మనం గమనించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. అలాగే 3వ యోహాను పత్రిక 2వ వచనం, క్రీడ నీ ఆత్మ వర్ధిల్లించిన ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లించు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. దేవుడు వర్ధిల్లాలి, నీ ఆత్మ వర్ధిల్లించిన ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. కానీ వర్ధనం అనేది దేనితో ముడిపెట్టబడి ఉంది? ఆత్మ సంబంధమైన వర్ధనుడు. మీ ఆత్మీయంగా ఎదిగితే భౌతికంగా కావాల్సిన ప్రతి ఆశీర్వాదం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అది ఇంగ్లీష్ అంటాడు, ఎవరికి తెచ్చుకోవాలి. Dear friends, I hope all is well with you and that you are healthy in body as you are strong in spirit. మీరు ఆత్మీయత బలం కలిగి ఉన్నారు, మీ శరీరంలో ప్రతి బలం కలిగి ఉన్నారని మీ గురించి ఆశిస్తున్నారు. కానీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారం ఈ రోజు చూసిన క్రైస్తవ సంఘం యొక్క విచారపరమైన పరిస్థితులుగా ఆత్మీయంగా సంఘముల విశ్వాసం ఎదగడం లేదు. ఎప్పటికీ పరిస్థితుల్లో కానీ
ఎప్పటికీ తాయిలు ఇవ్వాల్సిన వారు, ఎప్పటికీ చాక్లెట్ పక్కవలసిన వారుగా, ఎప్పటికీ ఎవరో ఒక మీద ఆధారపడుతూ ప్రతి చిన్నదానికి కేవలం ఏడుస్తూ, ఎవరు ఎత్తుకొని గుద్దాడి లాలించి ఇంక నేను ఉన్నానులే, పర్వాలేదు, బాగాలేదు, చూసుకుంటావులే అని భరోసా ఇస్తూ ఉండవలసిన పరిస్థితులు చాలా మంది. ఎన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవులంటే ఏది చెప్పండి లేక 2 సంవత్సరాల నుంచి ఇంకా పసిపిల్లలు గారు, ఇంకా ఎవరు నన్ను చూడలేదు, ఎవరు నన్ను పట్టించుకోలేదు, ఎవరు నాకు రాలేదు, ఎవరు నాకు గెలవలేదు, ఎవరు నాకు చాకరీ, ఎవరు నాకు గెలి పట్టలేదు, ఎవరు నాకు విసుగలేదు, ఎవరు నాకు ఫ్యాన్ అయ్యలేదు, నన్ను బలగించలేదు. ఇంకా పసిపిల్లలు ఆత్మీయ వర్గం ఈ మిత్రులకు నీ పిల్లలు కనవలసిన వయసులో ఇంకా నీ పెళ్లి కాలేదన్నట్టుగా, ఇంకా చదువుకున్నట్టుగా, పసిపిల్లన్నట్టుగా, ఇంకా స్కూల్కి జాయిన్ అవ్వలేనట్టుగా ప్రవర్తన మారవలసి వస్తుంది. ఈ ఆత్మవర్గం వచ్చిన ప్రకారం ఎఫెసు పత్రికలో ఆ ఉపదేశం మనకు వస్తారు. తర్వాత దాని నుంచి వస్తాను. చాలా విషయాలు మనకు సంఘంగా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయని మనం చూస్తా ఉన్నాం. తర్వాత గలతీ పత్రిక కూడా వచ్చాయి. గలతీ పత్రిక ఎఫెసు పత్రిక ఉంటుంది కూడా వచ్చాయి. 23 మనం చూస్తే కూడా 23 వచ్చింది. విశ్వాసం కాక మనకు ఇక ముందుకు బయటపరచుకోవడం, విశ్వాసం అవలంబించవలసిన వారంగా చాలా చూడండి మన ధర్మశాస్త్రం లోనైన కాబట్టి మన విశ్వాసంలో మన నీతి మంత్రులని తీర్చుకున్నట్టు క్రీస్తు మనల్ని నడిపించిన ధర్మశాస్త్రం మనకు బాల శిక్షణ ఆయన విశ్వాసం నిర్ణయం కనుక ఇక బాల శిక్షణ కింద మనం పౌరు సూక్ష్మ చెప్పాలంటే పాత నిబంధనలు బాల శిక్ష, ఎలిమెంటరీ సెక్షన్, ఎలిమెంటరీ కిండర్గార్టెన్, అక్కడి నుంచి మనం స్కూల్కి వచ్చేసాం, కాలేజీకి వచ్చేసాం. ఇక్కడ నుంచి అసలైన పాఠాలు మొదలవుతున్నాయి. ఎప్పుడైతే క్రీస్తు వచ్చాడో, క్రీస్తు తర్వాత విశ్వాసం ద్వారా మనం రక్షించబడ్డాము, మన ఒక స్థితికి మనం చేరుకున్నాం. అంటే 26వ వచనం నుంచి యేసు క్రీస్తు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఆయన దత్తం చేసుకున్నాడు. యేసు క్రీస్తు వలన, యేసు క్రీస్తు నందు విశ్వాసం వలన మనందరూ దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొంది మీరందరూ క్రీస్తును ధరించుకుంటున్నారు. ఇక్కడికి మినిమం రిక్వెస్ట్ ఏంటనగా క్రీస్తు చేసుకుంటే బాప్తిస్మం, క్రీస్తుని విశ్వాసం ఇచ్చారు. విశ్వాసం ఇచ్చిన తర్వాత వెంటనే చేయవలసిన పని వెంటనే, దానికి ఎన్నో సంవత్సరాలు అక్కర్లేదు, ఎన్నో నెలలు అక్కర్లేదు, ఆలోచన అక్కర్లేదు. ప్రభుత్వ విశ్వాసం ఉందా, బాప్తిస్మం తీసుకో. విశ్వాసం లేదా, చచ్చిపోయినా ఏమంటారు? కొత్త మొత్తం తయారు చేసుకున్నామా? విశ్వాసం ఉందండి, ఇక్కడ బాప్తిస్మం పొందమండి. అదేమిటి? స్కూల్లో చేయాలి, ఫీజు కట్టాలి, క్లాస్కి రాలా, నా హోంవర్క్ చేయరా అని ఏం చేస్తాం? ఆడిట్ చేస్తామండి. ఏ ఆడిట్ చేస్తాం? పరలోకంలో ఆడిట్ చేసిన పరిస్థితులు రాక నుంచి ఆడిట్ చేసిన రైతుల పరిస్థితులు జాగ్రత్త. క్రీస్తులోనికి బాప్తిస్మం పొంది మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదులని, గ్రీసు దేశస్థులని లేదు, దాసులని, స్వతంత్రులని లేదు, పురుషులని, స్త్రీ లేదు, యేసుక్రీస్తు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమైంది వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. మనం క్రీస్తు సంబంధం అయితే, క్రీస్తులో మనం ఉంటే, నేను పౌలు గలతీయులకు చెబుతున్నాడు, అబ్రహాము యొక్క అంటే విశ్వాసం నుంచి నమ్మి బాప్తిస్మం పొంది మన సంఘమందు ఉన్నట్లయితే, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు మీరు అబ్రహాము సంతానం యొక్క సంతానం అయింది వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. అబ్రహాము సంతానం మనకి అబ్రహాము ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా భౌతికపరమైనవి. ఆ వాగ్దానాలన్నిటికీ కూడా మనం వారసు. ఇక్కడ పర సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అన్నప్పుడు ఈ భౌతికమైన ఆశీర్వాదాలు కూడా అందులో ఇమిడి ఉన్నాయని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనికి కారణం ఏమిటి? పౌలు అంటాడు గలతీ 3వ అధ్యాయంలో 13 నుండి 14 చూస్తున్నాడు. ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్టు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకే క్రీస్తు మన కోసం శాపై మనం ధర్మశాస్త్ర శాప నుండి విమోచించారు. ధర్మశాస్త్ర శాప విమోచించి అన్యులైన మనకు కూడా అబ్రహాము సంతానంతో పాటుగా అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు అన్నిటికీ మనకి ఏం చేస్తారు? భక్తులు అనుగ్రహించారు.
కానీ ఇవి దేవుని క్రీస్తునందు మనకున్న ఆశీర్వాదాలను చెప్పి మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవునికి సంఘం ప్రభువును విశ్వాసం ఉంచిన వారు ప్రాథమికమైన నేర్పులు మరలా చెప్తున్నారు. విశ్వాసం ఉంచిన తర్వాత వెంటనే బాప్తిస్మం. మీరు ఎవరైనా సరే బాప్తిస్మాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే దయచేసి దేవునికి సేవకులుగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. బాప్తిస్మం తీసుకో. మీరు కొంతమంది నా మీద కోపం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, కొంతమంది వ్యక్తిగతంగా నేను గెలిస్తున్న కోపం రావచ్చు, కానీ మిమ్మల్ని ప్రేమించే మాటలు చేస్తూ ఉన్నాను. మిమ్మల్ని ప్రేమించి కొరకు లేకపోతే రేపు 20 నిమిషాల నుంచి కాదు, నిత్యత్వానికి సంబంధించి మిమ్మల్ని కోపడుతున్నాను. నేను మీ ఆత్మ కాపురిగా మీ నిత్య రాజ్యంలో ప్రభుత్వం ఉండాలని ఆశించి మీ మీద కోపడుతున్నాను తప్ప మీ మీద వ్యక్తిగతమైన ద్వేషము కోపం నాకేమీ లేదు. నా స్వార్థం నాకు మాత్రం లేదని మనం చేస్తాం. దాన్ని అర్థం చేసుకొని ఆ కోపాన్ని గ్రహించి మారుమనసు పొంది ప్రభువుని ఎదిగితే వచ్చింది. లేకపోతే నేను బాధ్యత కాదు. నా పని నేను చేయవలసింది నేను చేస్తున్నా. చాలా బాధతో, దుఃఖంతో, కష్టంతో, ప్రయాసంతో చేస్తున్నాను. నేను దయచేసి గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. అలాగే గణపతి దావెత్తాడు ఉంటాడు పౌరుడు. మరియు నేను చెప్పలేదు మన వారసులు అన్నిటికీ కర్త ఉన్నాడు. మన వారసులు మనకు వర్ణించి ఉన్నాడు. కానీ మన వారసు అన్నిటికీ కర్త అయినా బాలుడు అయినంత కాలం అతనికి దాసుడికి ఏ భేదములు లేదు. తండ్రి చేత నిర్ణయబడి తినవచ్చు వరకు సంరక్షణ యొక్క ప్రభావం చెప్పి ఆలయంలో ఉండదు. హక్కుదారుడివే ఆ స్పర్శవాసనలు అన్ని ఇచ్చి ఉన్నాడు. కానీ నువ్వు బాలుడుగా ఉండిపోతే, నువ్వు ఎదగకపోతే నీ చేతులు ఏమి అటువంటి మనం భాగమైనప్పుడు లోక సంబంధం మూలపాటు లోబడి దాసుమైంది. లోక సంబంధమైన మూలపాటు తెలుగుకోటి వస్తున్నాడు. లోక సంబంధమైన మూలపాటలు అంటే లోక సంబంధమైన పోతారు. లోక సంబంధమైన మూలపాటలు తుమ్ము, దగ్గు, చీపురు గట్ట, తాడు, వెంట్రులు, ఈ లోక మూలపాటు పోతానికి భయపడతారు, పోతానికి లోనై ఉంటారు అని చెబుతూ మూలపాటు లోబడి దాసుమైంటివి. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఆయన స్త్రీ అనుకుంటే మన దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రం లోబడిన వారిని విమోచకుడికి ధర్మశాస్త్రం లోబడివాడు ఆయన. మరియు మీరు కుమారుడైనందున నాయన తండ్రి నేను మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు హృదయంలోనికి పంపారు. కాబట్టి దేవుడు దాసువు కావు, కుమారుడే. కుమారుడు అయితే దేవుడు ద్వారా దాసు. కుమారత్వంలోనికి మనం ఎదగా, పరిమితిలోనికి రావాలి. దేవుడు పరసంబంధమైన ఆశలు మనకు అన్ని ఇచ్చుకున్నాడు. అవి మన వినియోగంలోనికి రావాలంటే నువ్వు బాలుడిగా ఉన్నంత కాలం అవి వినియోగంలోనికి రావు. దేవుడి చేతికి అప్పగించాడు. వాళ్ళని స్వతంత్రించుకొని అనుభవించు మన ముందుకు వెళ్ళాలి అని అంటే మన ఎదగాలి. అది ఎలా ఎదుగుతాం పౌరులో అది రాబోయే వాళ్ళు నేర్చుకుని మనం నేర్పిస్తున్న విషయం. కానీ మన సంబంధం ప్రతి ఆశీర్వాదం, ఈ ఆశీర్వాదం ఉన్నప్పుడు మన సంబంధం ఆత్మ సంబంధాల ఆశీర్వాదాలు ఉన్నాయి, భౌతిక సంబంధాల ఆశీర్వాదాలు కూడా అన్ని అందులో ఇమిడి ఉన్నాయి. కానీ ఈ దినవంతు మనం చెప్పాలంటే మనం ఆశీర్వాదాల విషయంలో ప్రభు నన్ను ఆశీర్వదించు, నేను ఆశీర్వదిస్తే తప్ప నేను వదిలిపెట్టదు అని యాకోబు చేసిన ప్రార్థన మనం చేయవలసిన పని లేదు. ఆయన ఇచ్చి ఉన్నాడు. అవి పొందుకునే స్థితిలోనికి మనం ఎదగవలసిన అవసరం ఉంది. మనం ఎదగాలి, మనం ముందుకు రావాలి, ప్రవేశం పొందాలి. ఇంకా పేతురులో పేతురు రాస్తాడు, ఈ లోక జీవనానికి దైవభక్తికి కావలసిన సమస్తాన్ని కూడా ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు. అది ఆత్మ సంబంధమైనవి, భౌతిక సంబంధం అన్ని కూడా మనకి అంతా కూడా మన చేతిలో ఉంది. వాటిని అనుభవించడం, వాటిని వినియోగించడం, వాటి ద్వారా తీసుకురావాల్సిన మన స్వార్థం, మన సంతోషం కాకుండా దేవుని కీర్తికి మహిమ కలగాలి. ఆ మాట ఎక్కువ ఎఫెసీయులకు వాడతారు. దేవుని మహిమకు కీర్తి కలగాలి. మన చేతిలో ఉన్న ఆశీర్వాదాల వలన, మనం చేసిన కార్యాల వలన దేవుని యొక్క మహిమకు, దేవుని యొక్క గొప్పతనానికి, దేవుని యొక్క ఆ గ్లోరీకి మనం కీర్తిని, ఘనతను తీసుకువచ్చి వారికి ఉంటారు. వీటంతా ద్వారా దేవుడు మహిమపరచుకోవాలి. అది ఆయన సంకల్పం. ఆ సంకల్పంతో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం క్రీస్తు యేసునందు పర సంబంధమైన ప్రదేశాలు మనకి ఇచ్చి ఉన్నాడు. ప్రొడక్షన్ దేశాన్ని మన అందరికీ దాచుకుంటున్నాడు. అది ప్రార్థించారు.